హాయ్ అన్నలు, వెల్కమ్ టు జేపీఆర్ న్యూస్. మిత్రులారా, నేను మీ జగదీష్ పాల్వాయ్. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మిత్రులారా, నిన్న కోమటిరెడ్డి రాఘోపాల్ రెడ్డి గారు చౌటుప్పల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. దాంట్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చారు. కొంతమంది ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉంటారు. అంటే మాట మీద మాట వచ్చే వరకల్లా రాఘోపాల్ రెడ్డి గారికి వచ్చే మంత్రి పదవి గురించి ఇష్యూ బయటకు వెళ్ళడంతో రాఘోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వొద్దని జానారెడ్డి గారు అడ్డం పడుతున్నారని రాఘోపాల్ రెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది. జానారెడ్డి గారు, మీరు రాఘోపాల్ రెడ్డి సార్కి ఎందుకు మంత్రి పదవి ఇవ్వద్దు అంటారో నేను ఒక 2 క్వశ్చన్లు అడితే మీరు దానికి మాత్రం ఆన్సర్ చెప్పాలి సార్. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త చేరవేయాలి మిత్రులారా. యాజ్ పర్ రాఘోపాల్ రెడ్డి అభిమానులు ఎవరున్నా కానీ దీని అందరికీ చేరవేయాలి. రాఘోపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు అప్పచెప్పినా, ఎంతమంది ఎమ్మెల్యేని గెలిపించాలి, ఎంతమంది ఎంపీలను గెలిపించాలనే బాధ్యతలు ఎలక్షన్ల టైంలో మీదేసినప్పుడు తూచా తప్పకుండా ఇటు భువనగిరి, నగరకల్లు, తుంగతుర్తి, సూర్యాపేట యాజ్ పర్ అన్ని కాన్స్టిట్యున్సీలు ఎమ్మెల్యేలకు పోయి ప్రచారం క్యాన్వాసింగ్ చేసి వాళ్ళ గెలుపులో భాగమైంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఎంపీగా. మరి జానారెడ్డి గారు ఎంతమందిని గెలిపించిండో చెప్పాలి. మరి ఎంతమందికి ఇన్ఛార్జీలు ఇస్తే ఎంతమందిని గెలిపించుకొని వచ్చారో అది కూడా చెప్పాలి. ఇవాళ రాఘోపాల్ రెడ్డి మంత్రి పదవికి అడ్డుపడడం కాదు జానారెడ్డి గారు, ఇది మీరు చెప్పాలి. మీ కొడుకుకు ఎంపీ టికెట్ కావాలి, మీ చిన్న కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, మీకు సిఎల్పి కావాలి. రాఘోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి అడిగే వర్గాలు మాత్రం అన్ని అడ్డు వస్తాయి మీకు. అంటే మీ ఇంట్లో 3 పదవులు ఉంటే తప్పు లేదు, కోమటిరెడ్డి వాళ్ళ ఇంట్లో 2 మంత్రి పదవులు ఉంటే తప్పు. మీ చేయి చేత ఏనాడైనా ఒక 10 మందికి ఇట్లా సాయం చేసిరా? ఎవరినన్నా ఆదుకున్నారా? కోమటిరెడ్డి బ్రదర్స్ కొన్ని వందల మంది, కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల జీవితాలు వాళ్ళ చేత సాయం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తులు వాళ్ళు. మీకేం వెరకండి కష్టాలు? మీరేం బాగు చేసారు? మీరు ఎంతమందిని ఆదుకున్నారు? ఏ కార్యకర్తకు ఆపద అంటే మీరు వచ్చి అడ్డం లేపడ్డరు. మీరు పార్టీ కోసం కొట్లాడలేదు, తెలంగాణ కోసం కొట్లాడలేదు, ఏడ మీ వాయిస్ వినిపించలేదు. రాఘోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి బ్రదర్ వెంకరెడ్డి గారు తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసి వదిలిపెట్టిండు. మీరు ఏడ చేసిరండి? అయ్యాల ఏడున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆపద వచ్చిందని అంటే ఏడ నిలబడ్డారు మీరు? ఎవరు ఎన్ను తట్టిరు? ఇవాళ మీరు అడ్డుపడ్డంత మాత్రాన రాఘోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అయిపోదండి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? యాజ్ పర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, రాఘోపాల్ రెడ్డి అభిమానులుగా, కోమటిరెడ్డి బ్రదర్స్ ఫాలోవర్స్గా చెప్తున్నాం. రాఘోపాల్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కోమటిరెడ్డి రాఘోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. వారికి ఉన్నటువంటి సామాజిక స్పృహ, కార్యకర్తల మీద అపారమైనటువంటి ప్రేమ, గౌరవం ఉన్నది. కార్యకర్తకు ఆపదనంటే అర్ధమరాత్రి ఇంటికి వచ్చేటువంటి క్యాండిడేట్ రాఘోపాల్ రెడ్డి గారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రాఘోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలి. ఇసోంటి